अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో మనము 13వ సూక్తం వరకు చెప్పుకున్నాము. ఆ 13వ సూక్తంలో మనము హృదయ గుహాశంలో ప్రవిష్టమైనటువంటి పరమాత్మ జీవాత్మ ఏ విషయం చెప్పుకున్నామో, హృదయ స్థానం కంటే భిన్న భిన్న అంగాల్లో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ గురించి మనం ప్రస్తావించుకుంటున్నామో, ఆ ఆత్మ ఎవరు అని ప్రశ్నించినప్పుడు భిన్న భిన్న అంగాల్లో ఉన్నటువంటి భిన్న భిన్న అంగాలంటే ప్రాణంలో, వాక్కులో, చక్షుషి, నేత్రంలో, శ్రోత్రంలో, ఇక్కడ భిన్న భిన్న అంగాల్లో కూడా మనం ఉన్నట్టుగా ప్రతిపాదించుకుంటాం. అక్కడ ఉన్న ఆత్మ కూడా పరమాత్మ తీసుకోవాలి. అంతరహ భిన్నమైంది కూడా అది పరమాత్మ అంటే కేవలం హృదయ స్థానంలోనే కాకుండా భిన్న భిన్న శరీరంలో ఉండే భిన్న భిన్న అంగాల్లో ఉన్నది కూడా అంతరహ అంటే భిన్నమైంది ఆత్మే, అంటే పరమాత్మే తీసుకోవాలి. అంటే జీవాత్మే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్థానంలో ఉంటుంది. మనం ఏ స్థానంలో మనం ధ్యాన ధారణ చేసినట్లయితే ఆ స్థానంలో ప్రత్యక్షం అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. బట్ ఆత్మ యొక్క స్థానం భిన్న భిన్నంగా ఉంటుంది. ఏకదేశ ఆత్మ కాబట్టి భిన్న భిన్నంగా ఆ భిన్న భిన్న అంగాలు, శరీరం యొక్క సంపూర్ణ అంగాలు భిన్న భిన్న స్థానంలో వ్యాపించి ఉంటుంది అని చెప్పి మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. భిన్నంగా ఉండేది కూడా ఆత్మ తీసుకోవాలి, అన్య జీవాత్మ కాదు. ఎందుకంటే ఎలా తెలుస్తుంది అంటే ఉపపత్తి, అంటే అక్కడ పరమాత్మే అని చెప్పి ఆ భిన్న భిన్న అంగాల్లో ఉండే అని చెప్పి ఉత్పత్తి ద్వారా కూడా మన తర్కపూర్వకంగా సిద్ధి ద్వారా తెలుస్తుంది. కాబట్టి యుక్తిపూర్వకంగా మనకు తెలుస్తుంది. ఉపపత్తి అనేది యుక్తిపూర్వకంగా తెలుస్తుంది కాబట్టి, ప్రమాణపూర్వకంగా తెలుస్తుంది కాబట్టి, సిద్ధిస్తుంది కాబట్టి మనం భిన్నంగా హృదయ గుహాశయం కంటే భిన్నంగా ఉన్నటువంటి అంగాల్లో ఉండేది కూడా ఆత్మే, అంటే పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ కాదు అనే విషయాన్ని మనం దీన్ని విశేషంగా విస్తృతంగా చెప్పుకున్నామట. ఆ విషయంలో శాంకర భాష యొక్క స్థితిని కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇది ముఖ్య విషయాన్ని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని ఇంకా పూర్వపక్షి ఆక్షేపించడానికి సమాధానంగా సిద్ధాంతి ఇక్కడ ఇంకా పుష్టి చేస్తున్నాడు. భిన్న భిన్న అంగాల్లో ఉండేది కూడా అక్కడ మనం పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ కాదు. ఎందుకంటే జీవాత్మ ఎందుకంటే జీవాత్మ ఒక సమయంలో ఒకే స్థానంలో ఉంటుంది, సంపూర్ణంగా వ్యాపించి పరమాత్మే ఆ అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన సర్వవ్యాపకుడు కాబట్టి అన్ని చోట్ల అన్ని అంగాల్లో, హృదయంలోనూ ప్రత్యేక అంగంలోనూ కూడా, ప్రత్యేక జీవాత్మలో కూడా, అలాగా సమస్త బ్రహ్మాండంలో పిండంలో కూడా అంతటా ఓతప్రోతమై ఉన్నాడు. కాబట్టి మనం బ్రహ్మే తీసుకోవాలి. బ్రహ్మే అర్థం అనేది మనకు శాస్త్రంలో ప్రతిపాదించబడింది. ఆ విషయాన్ని ఇంకా చెప్పడం కొరకు పుష్టిపూర్వకంగా ఈ 14 సూత్రం నుంచి మనం చెప్పుకుంటాము. అస్తు, మీకు ముందుగా ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. నేను చెప్పిన పాఠంలో కానీ ఇంకా అంతకన్నా ముందు పాఠంలో కానీ. అస్తు. ఒకసారి మొన్న అనంత్ గారు, అది అలాగే వెళ్ళిపోతుంది మనకు
ఒక సంకల్ప శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి యజుర్వేదంలో ఉన్నటువంటి హృత్ప్రతిష్టం యదజిదం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఈ నిద్రా మంత్రాల్లో, శయనకాలీన మంత్రాల్లో ఇది ఒక మంత్రం మనకు. హృత్ప్రతిష్టం యదజిదం అంటే ఇది మొత్తం సంపూర్ణ మంత్రం వచ్చేసి సుసారథి రస్వానివ యన్మనుష్యాన్ నే నీయతే భీసుభిర్వాజిన ఇవ హృత్ప్రతిష్టం యదజిదం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇది ఈ మంత్రంలో ఒక చెప్పమని చెప్పారు. ఇది ఎక్కడ ఉందంటే మనకు ఇది 2వ పాదంలో 12వ సూత్రంలో 4వ లేన్ హృత్ప్రతిష్టం పైనుంచి 4వ లేన్ అనమాట. ఆ సూత్రం 12వ సూత్రంలో హృత్ప్రతిష్టం యదజిదం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇది 2వ చరణం ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. అంటే ఇక్కడ ఒక మంచి రథసారథి ఎవరైతే ఉన్నారో అశ్వముల సహాయం చేత ఆ అంటే ఆ అశ్వముల సహాయం చేత మంచి లగాం తోటి ఒక ఇష్టానుసారంగా గమ్యస్థానానికి చేరుకోగలుగుతాడు. ఆ గమ్యస్థానం అయితే ఉందో ఆ గమ్యం వైపు తీసుకెళ్ళగలుగుతాడు అనమాట. అలాగే ఈ మనసు ఏంటంటే హృదయ స్థానంలో ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో అది అత్యంత కఠినమైంది. ఏ విధంగా మనకు చేతిలో పగ్గాలు లేకపోతే అశ్వములైనా వృషభములైనా అవి మన ఆధీనంలో ఉండవో, అలాగా ఇవి కూడా పగ్గాలు లేకపోతే మన నియంత్రణ లేకపోతే ఏ విధంగా స్వచ్ఛందంగా అటు ఇటు వెళ్ళిపోతాయి. అలాగే మనసు కూడా అత్యంత కఠినమైనమాట, అత్యంత చాంచల్యమైనమాట. అంటే అత్యంత ఇదిగా ఉంటుంది, చాంచల్యంగా ఉంటుందన్నమాట, అంటే గతిశీలంగా ఉంటుంది. అందుకే ఆ మనసులో ఉన్నటువంటి అత్యంత బలవంతమైనటువంటి ఆ మనసు ఏదైతే ఉందో అది కూడా మనసులో ఆ మనసులను ఆ జీవులను భిన్నంగా ఇక్కడ అక్కడ పరిగెత్తిస్తుంటున్నాడు. ఆ మనసు చైతన్య స్థానంలో, హృదయస్థానంలో ఉన్నటువంటి చంచలమైన మనసు అత్యంత శీఘ్రమైంది. ఇక్కడ మనకు హృత్ప్రతిష్టం అంటే హృదయస్థానంలో ప్రతిష్టమైనటువంటి ఏదైతే ఉందో ఏది అజిరం అంటే ఇక్కడ తాత్పర్యం అనేది మొత్తానికి అత్యంత గతిశీలమైనటువంటిది. జవిష్టం అంటే అత్యంత వేగవంతమైంది అనే అర్థం చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా? అజితం అనే శబ్దానికి అర్థం అడిగారు. ఇక్కడ అజితం అంటే గతిశీలమైనటువంటిది, అత్యంత చంచలమైనది. హృదయ స్థానంలో ఉండే మనసు అది అత్యంత వేగవంతమైనది, చాంచల్యమైనటువంటిది. జవిష్టం అనే కూడా అత్యంత శీఘ్రగామి, అత్యంత త్వరగా ఎక్కడికి కావాలంటే ఇక్కడ సంకల్ప మాత్రం చేత అక్కడికి ఆ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. జవిష్టం అంటే అత్యంత శీఘ్రమైనటువంటిది అన్నమాట, అత్యంత వేగవంతమైంది. జవిష్టం అంటే వేగవంతమైంది అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. అటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసు అది శివ సంకల్పంతో యుక్తం కావాలి అని చెప్పి ఇక్కడ శుభ సంకల్పాలతో యుక్తం కావాలి, శుభ విచారంతో యుక్తం కావాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థించుకున్నాం. అంటే అత్యంత వేగవంతమైనటువంటి గతిశీలమైనటువంటి ఆ మనసు, హృదయస్థానంలో ఉన్నటువంటి ఆ మనసు ఏదైతే ఉందో అత్యంత గతిశీలమైనది, అత్యంత వేగవంతమైనది. అటువంటి ఆ మనసు ఏదైతే ఉందో ఈశ్వర అది నాకు శుభ సంకల్పాలతో మంచి విచారాలతో యుక్తం కావాలి అని చెప్పి మనము కోరుకుంటున్నామట. అది ఇక్కడ దీని యొక్క తాత్పర్యం మనం తీసుకోవాలి. అందుకే ఈ చేతనాత్మలు స్థితమైనటువంటి చంచలమైనటువంటి అత్యంత వేగవంతమైనటువంటి బలవంతమైనటువంటి ఆ మనసు నీ కృపా కటాక్షం చేత శివ సంకల్పంతో యుక్తం కావాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ఇక్కడ ప్రార్థించబడింది. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. ముఖ్యంగా ఇక్కడ శీఘ్రవంతమైన, వేగవంతమైన చెప్పడం ముఖ్య ఉద్దేశం అండి. అందుకే ఆ అంశం తీసుకున్నారు. హృత్ప్రతిష్టం యద అజిరం జవిష్టం, అత్యంత గతిశీలమైనటువంటి జవిష్టం, వేగవంతమైనటువంటి ఆ మనసు నా యొక్క మనసు అయితే శివ సంకల్పం వస్తుంది, శివ సంకల్పంతో యుక్తం కావాలి అని దీని యొక్క తాత్పర్యం అండి. అదే ఇది మీరు అడిగిన వచనానికి వేదమంత్రం యొక్క తాత్పర్యం అండి. జీ అంటే ఇందులో ఒక సందేహం ఉందా? अस्तु महोदय, धन्यवादः महोदय. सुषारतिरश्वानिव सुषारतिरश्वानिव मनुष्या సుష్టు సారథి అశ్వాన్
అశ్వములను ఏ రకంగా ఇవా అయితే ఆ ఆ ఇవా తీసుకెళ్తాడో మనుష్య అలాగే నేనీయతే. మనసులకు తీసుకెళ్తుంది, పునః పునః మాటి మాటికి తీసుకెళ్లిపోతుంటుందట. అది ఎలా అంటే ఆ, అభీషుభి అంటే అభీషుభి అంటే రశ్మి అంటే కిరణాలు ఏవైతే ఉన్నాయో, అంటే కిరణాలతో పోల్చి చెప్పుకున్నాం అంటే ఆ అశ్వం యొక్క పగ్గాలు, మన లగాం ఏదైతే ఉంటుందో ఆ సారథి దగ్గర మనకు పరిగెత్తించడానికి, అలాగా దానికి సమానంగా స్థానంలో ఉన్నటువంటి ఆ ఆ మనసు కూడా అత్యంత వేగవంతమైంది, బలవంతమైంది. కాబట్టి ఈ ఈశ్వర, నాకు నీ కృపా కటాక్షం చేత ఆ విశ్వ సంకల్పంతో యుక్తం కావాలి నా మనసు. ఏ విధంగా అయితే ఆ అశ్వములు ఆ సారథి యొక్క ఆధీనంలో ఉంటూ ఏ విధంగా గమ్యస్థానం చేరుస్తున్నాయో, అలాగే నా మనసు కూడా శుభ విచారాలతో సంకల్పాలతో యుక్తం కావాలి అని చెప్పి అక్కడ పదమే అక్కడ సారథిని ప్రార్థించిన ఉపమాగా తీసుకొని చెప్పినట్లయితే ఇక్కడ మనం ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాం అంట. పరమాత్మను పోల్చుకొని చెప్పు, పరమాత్మను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నామంట, ఇలా కావాలి నా మనసు అని చెప్పి. అక్కడ మనుష్య నేనీయతే అన్నాడు కదా మహోదయ. మనస్సు అది మనుష్య అన్నప్పుడు అదే విధంగా మాటి మాటికి ఆ పరిగెత్తిస్తుంది, ఇటువంటి చాంచల్యమనంగా తిప్పుతున్నది, తీసుకెళ్తున్నది. ఎక్కడ వస్తుంది. మన మనస్సు అనేది ఇటు అటు పరిగెడుతున్నామట. ఒక విషయంలో మనం చదువుతున్నాం, ఒక విషయంలో ధ్యానంలో కూర్చున్నాం, మనసు అటు ఇటు అనేక రకాల పరిగెడుతున్నామట. అలా మనుష్యాన్ని నేని అయితే మనసు యొక్క మనసును కూడా ఆ భిన్న భిన్న రాగాల్లో భిన్న భిన్న మార్గాల్లో తీసుకెళ్తున్నది. అస్తు మహోదయ, ధన్యవాద మహోదయ, ధన్యవాద మహోదయ. ఫస్ట్ ఈ రకంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఈరోజు ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? పశ్యంతు 14 సూత్రం వచ్చేసి స్థానాది వ్యపదేశాచ. నెక్స్ట్ సూత్రం చెప్పడంటే స్థానాది వ్యపదేశాచ. ఇంకొక పుష్టి కొరకు అంటే హృదయ స్థానంలో కంటే భిన్న భిన్న అంగాల్లో ఉన్నది కూడా అక్కడ పరమాత్మే తీసుకోవాలి, జీవాత్మ కాదు. ఒకవేళ పొదుపక్షాలు ఆక్షేపించినట్లు అది జీవాత్మ కాదని పరమాత్మ తీసుకోవాలి. దానికి పుష్టిగా ఇది సూత్రం అనమాట. స్థానాది వ్యపదేశాచ ఏంటి చూడండి, ఒక్కొక్క పదానికి ఇక్కడ స్థానాది వ్యపదేశాశ్చ అంటే భిన్న భిన్న స్థానాల్లో ఉన్నది ఏదైతే ఉందో అది పరమాత్మ అని చెప్పి మనకు చెప్పబడిందన్నమాట, ప్రతిపాదించబడిందన్నమాట. భిన్న భిన్న స్థానాల్లో ఉండేది కూడా అంటే భిన్న భిన్న అవయవాల్లో భిన్న భిన్న అంగాల్లో ఉండేది కూడా అక్కడ పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ కాదు. స్థానాది అంటే భిన్న భిన్న స్థానాల్లో ఉన్నది కూడా వ్యపదేశాచ అంటే అది పరమాత్మని వ్యపదేశించబడింది కాబట్టి, ప్రతిపాదించబడింది కాబట్టి మనం పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ కాదు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనం తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చూడండి, కింద చ అంటే అథ చ అంటే ఇంకొక ప్రమాణం ఏంటంటే అథ చ అయం అన్యోపి హేతు, ఇది ఇంకా వేరే హేతు కారణం అంటే భిన్న హేతు అన్నమాట, భిన్న కారణం ప్రమాణంగా తీసుకోబడుతుంది. ఇక్కడ అన్యోహపి హేతు తస్య అంతరః శబ్దస్య పరమాత్మ అభిధేయత్వే. ఇక్కడ అన్య కారణం ఏంటంటే ఇక్కడ భిన్న భిన్న స్థానాల్లో ఉన్నది అది పరమాత్మ అభిధేయక వాచకం అని చెప్పడంలో ఇది మనకు పుష్టిగా అనేక వేదాంశాలను ఉపనిషత్తు కోశాలను చూపించబడుతుంది ఇక్కడ. అందుకే అంతరః శబ్దస్య పరమాత్మ అభిధేయత్వే. అంతరః శబ్ద సూత్రంలో అంతరః శబ్దం చెప్పిన భిన్నమైంది అంటే భిన్నమైన స్థానంలో ఉన్నది ఆ పరమాత్మని చెప్పడానికి అంతరః శబ్దం అయితే ఉపయోగించబడిందో అక్కడ అంతరః శబ్దస్య పరమాత్మ అభిధేయత్వే, పరమాత్మ అని చెప్పడంలో గ్రహించడంలో మనకు స్థానాది వ్యపదేశాత్. ఈ స్థానాది అంటే శరీరం యొక్క భిన్న భిన్న స్థానాల్లో స్థానాది వ్యపదేశాచ. స్థానాది వ్యపదేశం అంటే స్థానాల్లో భిన్న స్థానాల్లో వ్యపదేశించబడి ఏదైతే ఉందో అది మనం పరమాత్మే అని చెప్పి ఏంటది అదే విషయాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. స్థానాది వ్యపదేశాత్ అంటే స్థానాది వ్యపదేశ భిన్న భిన్న స్థానాల్లో ఏంటో భిన్న భిన్న స్థానాలు అది కింద ఓపెన్ చేసా చూడండి. శరీర అంగేభ్యోపి భిన్నేషు. అలాగే స్థానాది వ్యపదేశ అంటే శరీరంలో ఉండే అంగాలే కాదు, శరీరం కంటే భిన్న భిన్న చోట్ల భిన్న భిన్న పదార్థాలు భిన్న భిన్న ద్రవ్యాలు భిన్న భిన్న పదార్థాలు అన్య జీవుల్లో అన్య ప్రాణుల్లో ఆ సమస్త బ్రహ్మాండం అంతా స్థానం అంటే కేవలం శరీరంలో ఉండే అంగాలే, శరీరంలో ఉండే స్థానాలే కాకుండా బహిర్ముఖంగా ఉండే స్థానాలు ఏవైతే ఉన్నాయో పదార్థాలు సమస్త జీవులు సమస్త పదార్థాల్లో అంతటి
కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. శరీరంలో ఉండే అంగాలు మాత్రం భిన్నమైన స్థాయిలో, శరీరంలో ఉండే భిన్నమైన స్థాయిలో అంగాలు చెప్పుకున్నాం. అవే కాకుండా బహిర్ముఖం కూడా ఉన్నాడు పరమాత్మ. ఓతః ప్రోతశ్చ అని చెప్పుకున్నామట. అంతటా ఓతప్రోతమే ఉన్నాడు. బయట లోపల, లోపల బయట అంతటా కూడా ముళ్ళు నలువైపులా అంతటా అన్ని వైపులో ఓతప్రోతమే ఉన్నాడు. అందుకే స్థానాది వ్యపదేశాత్ అనే పదాన్ని ఎలా ఓపెన్ చేశా అంటే శరీర అంగేభ్యోపి భిన్నేషు, శరీరంలో ఉండే అంగాల కన్నా భిన్నమైన చోట కూడా భిన్నేషు. భిన్నేషు అంటే ఏంటి? పృథివీ స్థానాదిషు. ఇక స్థానాది శబ్దం చేత మనకు పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశం ఏవైతే ఉన్నాయో వీటి స్థానాల్లో కూడా అంటే ఈ పంచభూతాల్లో కూడా శరీరంలో ఉండే స్థానాలే కాకుండా ఈ పంచభూతాల్లో కూడా ఆ పరమాత్మ ఓతప్రోతమై ఉన్నాడు. అందుకే భిన్నేషు స్థానాది శబ్దం చేత పృథివీ అని ఉపలక్షణం ఒకటి తీసుకున్నాం, మిగతా అని మనం గ్రహించుకోవాలి. పృథివీ స్థానాదిషు సహ వర్తమాన సన్, ఆ పంచభూతాల్లో కూడా పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశంలో కూడా తేభ్యో అంతరహ, దానికంటే భిన్నంగా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం వాక్కులో ఉంటూ కూడా వాక్ కంటే భిన్నంగా ఉన్నాడు కానీ వాక్కుకు తెలియదు. కళ్ళల్లో ఉంటూ కూడా కళ్ళ కంటే భిన్నంగా ఉన్నాడు కానీ కళ్ళకు తెలియదు. చెవుల్లో ఉంటూ కూడా ఆ పరమాత్మ చెవుల కంటే భిన్నంగా ఉంటున్నాడు కానీ ఆ చెవులకు తెలియదు. అలాగే మనసులో ఉంటూ కూడా ఆ మనసు కంటే భిన్నంగా ఉన్నాడు కానీ ఆ మనసుకు తెలియదు అన్నట్టుగా ఏ విధంగా చెప్పుకున్నాం అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నా అంటే పృథివీ స్థానాదిషు వర్తమాన పృథివీ ఆది స్థానంలో వర్తమానంగా ఉంటూ కూడా తేభ్యో అంతరు, దానికంటే భిన్నంగా ఉన్నాడు, పృథివీ పంచభూతాలకు భిన్నంగా ఉన్నాడు అని వ్యపదిశ్యతే. తేభ్యో అంతరో భిన్నో వ్యపదిశ్యతే, దానికంటే భిన్నంగా ఉన్నాడని వ్యపదేశించబడుతుంది, చెప్పబడుతుంది, ప్రతిపాదించబడుతుంది అనేక చోట్ల. ఎక్కడ చెప్పబడింది, ప్రతిపాదించబడింది అంటే దానికి ఉదాహరణ చూపిస్తున్నాం. ఎక్కడ చెప్పబడింది శరీరాది స్థానాల కంటే భిన్న స్థానాలు కూడా ఉంటాయని చెప్పి ఎక్కడ చెప్పబడింది అంటే దానికి ఉదాహరణ చూపిస్తున్నాం. తద్యథ యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీ నావేద యస్య పృథివీ శరీరం. అక్కడ మన ఈ విధంగా చక్షుషు తిష్టన్ చక్షుషో అంతరో యం చక్షుషి నావేద అని చెప్పి ఈ విధంగా చెప్పుకున్నాం. అలాగే సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ యహ పృథివీ, ఎవరైతే పృథివీలో ఉంటూ కూడా పృథివ్యాహ అంతరు, పృథివీ కన్నా భిన్నంగా ఉన్నాడు కానీ ఏం పృథివీ నా వేద, కానీ పృథివీ మహాభూతాన్ని కూడా తెలియదు అన్నమాట. ఎస్ పృథివీ శరీరం అంటే ఈ పృథివీ శరీరభూతంగా ఉంది ఆ పరమాత్మకు అన్నట్టుగా. పరమాత్మ యొక్క అంశభూతంగా, పరమాత్మ యొక్క రచన చేత నిర్మించబడింది అంటే ఒక శరీరభూతంగా మనం చెప్పుకోవడానికి పరమాత్మ యొక్క విషయాలతో చెప్పుకోవడం కోసం ఈ రకంగా పృథివీ ఎస్ శరీరం అంటే ఆ పరమాత్మ పృథివీ శరీరభూతంగా ఉంది. భిన్నంగా ఉంటూ కూడా ఆ పరమాత్మకు ఇది శరీరభూతంగా ఉంది కానీ ఆ పృథివీ మహాభూతంగా తెలియదు అనమాట. అలాగే ఎస్య పృథివీ శరీరం, అలాగే యో అప్సు తిష్టన్ జలంలో కూడా ఉంటూ, నీటిలో కూడా ఉంటూ, అద్భ్యో అంతరో నీళ్ళ కంటే భిన్నంగా ఉంది కానీ కానీ నీటి కూడా ఆ విషయం తెలియదు. సేమ్ అదే విధంగా పైన ఎం పృథివీ నా వేద, అలాగా ఎం జలం నా వేద యస్య జలం శరీరం, ఈ రకంగా అన్ని చోట్ల తీసుకోవాలన్నమాట. అందుకే యో అప్సు తిష్టన్ అద్భ్యో అంతరః, అద్భ్య అంటే ఇక్కడ జలం అనమాట. జలం కంటే భిన్నంగా ఉన్నాడు ఆ పరమాత్మ కానీ యో జలానికి కూడా తెలియదు అక్కడ విద్యమానంగా ఉన్నట్టుగా అన్నిటికీ ఇక్కడ చెప్పున్నాం. అలాగే యో అగ్నో తిష్టన్ అగ్నేహి అంతర, అగ్నిలో ఉంటూ అగ్ని కంటే భిన్నంగా ఉన్నాడు. అలాగే యో వాయు తిష్టన్ వాయు మహాభూతంలో ఉంటూ కూడా వాయు అంతరో, వాయు కంటే భిన్నంగా ఉన్నాడు. అలాగే యహ ఆదిత్య తిష్టన్ సూర్యునిలో కూడా ఉంటూ కూడా సూర్యుని కంటే భిన్నంగా ఉన్నాడు. యో దిక్షు తిష్టన్ దిశల్లో ఉంటూ కూడా, 4 దిశల్లో ఉంటూ కూడా దిశల కంటే భిన్నంగా ఉన్నాడు. అలాగే యహ చంద్ర తారకే తిష్టన్ చంద్రుడు నక్షత్రంలో కూడా విద్యమానంగా ఉంటూ కూడా ఆ పరమాత్మ ఈ చంద్ర తారకముల కంటే భిన్నంగా ఉన్నాడు. అలాగే యో ఆకాశే తిష్టన్ ఆకాశంలో ఉంటూ కూడా ఆకాశం కంటే భిన్నంగా ఉన్నాడు. యహ తమసీ తిష్టన్ తమస్ అంటే అంధకారం, అంధకారంలో ఉంటూ కూడా పరమాత్మ అంధకారం కంటే భిన్నంగా ఉన్నాడు. అలాగే యహ తేజసి తిష్టన్ ఆ తేజస్సులో ప్రకాశంలో ఉంటూ కూడా ఆ ప్రకాశం కంటే భిన్నంగా ఉన్నాడు. ఈ రకంగా యహ సర్వేషు భూతేషు తిష్టన్, ఈ రకంగా సమస్త భూతాల్లో పిండంలో బ్రహ్మాండంలో కాకుండా పిండంలో కూడా అన్ని చోట్ల అనమాట. ఇక సర్వేషు భూతే సమస్త భూతాలు తిష్టన్ ఉంటూ సర్వేభ్యో భూతేభ్యో అంతరః, సమస్త భూతాల కంటే ఆ పరమాత్మ భిన్నంగా ఉన్నాడు. కానీ ఆ భిన్నంగా ఉన్న విషయం దేనికంటే భిన్నంగా వాడికి తెలియదు. ఆ రకంగా అంతటా
ఓతప్రోతమై ఉండాలని చెప్పి కేవలం శరీరంలో ఉండే స్థానాలు కాకుండా శరీరం బయట ఉండే పంచభూతాలు కూడా పరమాత్మ యొక్క వాసం ఉందని చెప్పి మనకు ఈ బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నామట. అందుకే ఏవం పృథివీ జల్ అగ్ని వాయు స్థానేషు తథా అంతరిక్ష అంతరిక్ష ఆకాశ ఆకాశ దిక్షు అంతరిక్ష ఆకాశాది అంతరిక్ష ఆకాశ దిక్షు చ వర్తమానః తేభ్యో అంతరో భిన్నశ్చ. అందుకే పృథ్వీ జల అగ్ని వాయు ఆకాశం అంతరిక్షంలో దిశల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ వర్తమానంగా ఉంటూ తేభ్యో అంతర వీటన్నిటిలో కంటే భిన్నంగా ఉన్నాడు. అంతరో అంటే భిన్నశ్చ వ్యపదిశ్యత భిన్నంగా ఉండి వ్యపదేశించబడింది చెప్పబడింది మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో. ఎందుకంటే ఉపనిషత్తు బ్రహ్మ ప్రతిపాదక శాస్త్రం చెప్పుకుంటామట. కాబట్టి బ్రహ్మని ప్రతిపాదించే తత్వం శాస్త్రం కాబట్టి అక్కడ మనకి విశేషంగా ఆ వచనం బృహదారణ్యక ఉపనిషత్తుకు వచనం మనం చెప్పుకున్నామట. ఇది మన ప్రమాణంగా వ్యపదేశించబడింది చెప్పబడింది అన్నమాట. తస్మాత్ స ఇత్థం విధ ఈ రకమైనటువంటి స్థితి ఏదైతే ఉందో సహ పరమాత్మ హి విజ్ఞేయ పరమాత్మని అర్థం చేసుకోవాలి. అలాగా సమస్త భూతాల్లో ఉండటానికి జీవాత్మ యొక్క శక్తి సామర్థ్యం జీవాత్మ అంత సమస్త భూతాలు పైన చెప్పినటువంటి సూర్యునిలో చంద్రునిలో నక్షత్రాల్లో అలాగే పంచభూతాల్లో అలాగా పరమాత్మ ఏ రకంగా అయితే బయట లోపల ఈ విధంగా వ్యాపించి ఉన్నాడో జీవాత్మ అలాగా వ్యాపించి ఉండేటువంటి శక్తి సామర్థ్యం లేదు. కేవలం అది ఎందుకు అనుస్వరూపము, అది ఏకదేశంలోనే ఉంటుంది, పరిచ్ఛిన్నంగా ఉంటుంది, ఏకదేశవర్తి అని చెప్పి మనం ముందుకు చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్థానాది వ్యపదేశాచ భిన్న భిన్న స్థానాల్లో భిన్న శరీరంలో ఉండే స్థానాలే కాకుండా పంచభూతాల్లో ఉండే స్థానాల్లో కూడా ఆ పరమాత్మ విద్యమానంగా ఉంటూ వాటికంటే భిన్నంగా ఉన్నాడు. అటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అక్కడ అతన్నే మనం పరమాత్మగా తీసుకోవాలి, జీవాత్మ అని అర్థం తీసుకోకూడదు అని చెప్పి దానికి పుష్టి కొరకు కేవలం బయటే కాదు లోపలే కాదు బయట కూడా అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడని చెప్పి మనకి బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క వచనాలను మనం ఉల్లేఖించుకున్నాం. అందుకే స ఇత్థం విధ పరమాత్మ హి విద్య ఈ రకమైన గుణాలతో వ్యాపించినటువంటి ఏదైనా చైతన్య శక్తి చైతన్యం ఉందంటేనా అది పరమాత్మ తీసుకోవాలి. ఈ శక్తి సామర్థ్యాన్ని జీవాత్మలో సంభవించవు కాబట్టి అని చెప్పి పరమాత్మ హి విద్య విశేషంగా అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పి ఈ 15వ సూత్రం యొక్క భాష్యాన్ని మనం చెప్పుకున్నాం. అస్తు ముందు సూత్రంలో శరీరంలో ఉండేటువంటి అవయవాల్లో అంగాల్లో మనం చెప్పుకున్నప్పుడు పంచభూతాల్లో ఉండే అవయవాలు కూడా పరమాత్మ ఉంటే భిన్నంగా ఉన్నాడు, అది పరమాత్మే అని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సూత్రం మాధ్యంతో చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి ఇంకా ఆ పరమాత్మ గురించి ఇంకా కొంచెం విశేషంగా చెప్పుకుంటున్నాడు. ఏంటంటే సుఖ విశిష్ట అభిధానాద్ ఏవచ. ఇంకేం చెప్తున్నా అంటే ఆ పరమాత్మ ఇప్పుడు చెప్పుకున్న బానే ఉంది, అంతటా బయట లోపల అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అంటున్నావు. శరీరంలో ఉన్నాడు, పంచభూతాల్లో కూడా అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఇవన్నీ పరమాత్మ యొక్క శరీరం అని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే అంత రకం ఓతుకుంటుందంటే ఆ పరమాత్మ యోధ పరమాత్మ శక్తి సామర్థ్యం ఏ రకంగా ఉందంటే దానికి కొంచెంగా విశేషంగా చెప్పబడింది. సుఖ విశిష్ట అభిధానాద్. ఆ పరమాత్మలో సుఖ విశిష్టం ఉందంట. అంటే సుఖ విశిష్టం అంటే విశేష సుఖం ఉందంట, అత్యంత ఆనందం ఉంది. విశిష్ట శబ్దం విశేషం గమనించాలన్నమాట. సుఖ విశిష్టం ఆ పరమాత్మలో విశేషమైన సుఖం ఉన్నాడు. ఆ విశేషమైన సుఖం ఏది చెప్పారు? అభిధానా దేవచ. అదే అభిధానం అంటే అలాగే ప్రతిపాదించబడింది. సుఖ విశిష్టం అంటే విశేషమైన సుఖంతో యుక్తమై ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పి అనేక చోట్ల అనేక మంత్రాలు అనేక వచనాల్లో మనం ఆ పరమాత్మ వర్ణన చెప్పుకునేటప్పుడు అనేక మంది ఋషులు మహర్షులు అనుభవజ్ఞులు అంటే విద్వాంసులు అలాగే యోగులు సాధన ద్వారా తపస్య ద్వారా వాళ్ళ అనుభూతిని పొంది మనకు తెలియచేశారు ఆ పరమాత్మ విశిష్ట సుఖంతో యుక్తమైన విశిష్ట ఆనందంతో యుక్తమై ఉన్నాడని చెప్పి ఈ వారి యొక్క కథనం చేత వారి యొక్క ప్రతిపాదన చేత మనకు తెలుస్తుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పబడింది. సుఖ విశిష్ట అభిధానాదేవచ. అలాగే పరమాత్మ సుఖ విశిష్టంతో విశేషమైన సుఖంతో ఆనందంతో యుక్తమై ఉన్నాడని చెప్పి మనకు ప్రతిపాదించబడింది. కాబట్టి ఆ పరమాత్మ విశిష్టమైన సుఖం కలిగిన వాడు, విశిష్టమైన ఆనందం కలిగిన వాడు అని చెప్పి సుఖమైన సామాన్యంగా విశేషంగా తీసుకోవాలి. అది కింద ఓపెన్ చేసి చెప్పారు చూడండి. అపిచ ఇంకా పరమాత్మ యొక్క వర్ణన ఏంటంటే సుఖ విశిష్ట అభిధానాత్ ఏవ. ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే ఆ బ్రహ్మ ఎటువంటి వాడంటే బ్రహ్మ. దాన్ని ఓపెన్ చేసి చెప్పాను. సుఖ విశిష్ట అభిధానాత్ ఏవ. సుఖ విశిష్ట సుఖ విశేషం చెప్పబడింది కాబట్టి
నిశ్చయంగా చెప్పబడింది కాబట్టి ఆ పరమాత్మ స్వర్గ విశేషం ఉంది, సుఖ విశేషం ఉంది, ఏవ శబ్దంగా నిశ్చయార్థం ఆ రకమైన ఆనందం ఉందని చెప్పి అది పుష్టిగా మనం చెప్పుకున్నాం చా శబ్దం ద్వారా అపిచ అని చెప్పి. ఇంకా అది చూడండి, బ్రహ్మ కలు సుఖం, బ్రహ్మ కలు సుఖం హి, సుఖం హి అంటే విశిష్టం అభిధీయతే. ఆ పరమాత్మ అంటే ఇంకా సుఖము, సుఖ స్వరూపుడు ఆ పరమాత్మ. ఏంటి ఆ పరమాత్మ? సుఖ, సుఖ స్వరూపుడు అంటే విశిష్ట సుఖం కలిగిన వాడు. మన జీవాత్మలు ఏ విధంగా సంసారంలో ఉంటూ సుఖాలు అనుభవిస్తామో అలా పరమాత్మ ఆ సామాన్య సుఖంతో యుక్తి లేవట. సుఖం హి, సుఖం హి అంటే విశిష్టం అభిధీయతే. పరమాత్మ అంటే బ్రహ్మ అంటేనే ఆ పరమాత్మ విశేషమైన సుఖం ఉంటుంది. మనం కదా ఆ పంచేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో ఏవైతే సుఖాలు అనిపిస్తామో ఈ సంసారంలో సుఖాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో సుఖాలు అనిపిస్తుంది. దీనికంటే భిన్నంగా ఉందా? భిన్నంగా ఏం లేదు. ఆ సుఖాలతో మనం తృప్తి చెందుతున్నామా? తృప్తి చెందడం లేదన్నమాట. కానీ ఇక్కడ సుఖం అంటున్నామంటే అక్కడ విశిష్టం అభిధీయతే. సుఖం హి విశిష్టం అభిధీయతే, విశేష సుఖమే తీసుకోవాలి. సాధారణ, సాధారణం సుఖం, సాధారణ సుఖం అంటే సాధారణ సుఖం ఏంటి? ఐంద్రియక సుఖం. తత్తు బాహ్యం, మన ఇంద్రియముల ద్వారా ఏదైతే సుఖాన్ని అనుభవిస్తామో పంచ జ్ఞానేంద్రియముల ద్వారా, పంచ కర్మేంద్రియాల ద్వారా అది బాహ్య సుఖము. బయట ఆడంబరంగా వచ్చేది నిమిత్తంగా వచ్చే సుఖం అనమాట. అది శాశ్వతమైనది కాదు, నిత్యమైనది కాదు. అవి ఆ అవి తాత్కాలికమైనటువంటి, క్షణికమైనటువంటివే. అందుకే సాధారణ సుఖం, ఐంద్రియకం, ఐంద్రియకం ఈ ఇంద్రియముల ద్వారా వచ్చే సుఖం అయితే ఉందో అది అత్యంత సాధారణమైనది, విశిష్ట సుఖం కాదు. అది సాధారణమైన సుఖం, సామాన్యమైన సుఖం. సాధారణం అంటే సామాన్యమైన సుఖం, ఇంద్రియ సుఖం. తత్తు బాహ్య, బాహ్య సుఖం అనమాట. కింటు ఏదో అంతస్థం, మన హృదయం లోపల అంటే ధ్యానం ద్వారా మనం సాధన తపస్య అనుష్ఠానం చేసినప్పుడు వచ్చే సుఖం ఏదైతే ఉందో ఏదో అంతస్థం సుఖం తద్ విశిష్టం. మనం ధ్యానం ద్వారా పరమాత్మను స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు లోపల నుంచి వచ్చే సుఖం ఏదైతే ఉందో అది విశిష్టం. ఏదో అంతస్థం సుఖం, అంత లోపల సాధన చేస్తే, ధ్యానం చేస్తే వచ్చే సుఖం ఏంటి? అది విశిష్టం. తత్ బ్రహ్మ అంటే అదే బ్రహ్మ. ఏదో అంతస్థం అంటే మన అంతస్థంలో ఉన్నటువంటి సుఖ విశేషం అయితే సుఖానుభూతి అది బ్రహ్మ. బ్రహ్మ అంటే సుఖం. ఇక్కడ సుఖం అంటే బ్రహ్మ. ఇంకా అందుకే బ్రహ్మను సుఖాన్ని వేరు చేసి చెప్పలేమట. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మలో తాదాత్మ్యం చెందుతావో ఆ సుఖమును ఇది సుఖం, ఇది బ్రహ్మ అని చెప్పి వేరు చేయలేవు అనమాట. అక్కడ బ్రహ్మే సుఖము, సుఖమే బ్రహ్మ అన్నిటిగా ఇక్కడ ప్రస్తావించబడింది అనమాట. అందుకే ఏం చెప్పారు చూడండి, ఏదో అంతస్థం సుఖం తదు విశిష్టం, తత్తు బ్రహ్మ. ఆ విశిష్టమైన సుఖమే బ్రహ్మ అంటాం. ఏదో అంతస్థం ఏది లోపల ఉందో అది బ్రహ్మే. బ్రహ్మ అంటే సుఖం, సుఖ విశిష్టం, విశిష్టమైన ఆనందం. ఆనంద స్వరూపుడు ఆయన. అది బ్రహ్మ వేరు, ఆనందం వేరే కాదు. బ్రహ్మ ఆనందంతో ఓతప్రోతమై ఉన్నాడు. ఆనందాన్ని వేరు చేయలేమట. ఈ విధంగా మనము గుణము, గుణిని ఏ విధంగా వేరు చేయలేమో శ్వేత వస్త్రం, శ్వేతాన్ని వస్త్రం వేరు చేయగలుగుతామా? ఆ రకంగా వేరుగా ఉన్నప్పుడు కూడా అత్యంత తాదాత్మ్యకంగా ఓతప్రోతమై ఉండదని వేరు చేయలేమట. అలాగా సుఖమే అంటే అక్కడ విశిష్ట సుఖం అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే అక్కడ సుఖం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే ఏదో అంతస్థ సుఖం, లోపల సుఖం అవుతుంది తద్ విశిష్టం, తత్ బ్రహ్మ అదే బ్రహ్మ అని చెప్పినాం. ఏదో అంతస్థం తద్ బ్రహ్మ, ఏదో అంతస్థం లోపల ఏదైతే సుఖం అంటున్నామో, విశిష్ట సుఖం అంటున్నామో అదే బ్రహ్మ స్వరూపం, బ్రహ్మ ఆనందము అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. నాచ తతః కిమపి అన్యద్ అంతస్థం విదితే. దానికంటే భిన్నమైన లోపల ఉండే సుఖం భిన్నంగా అంటే ఏం లేదన్నమాట. అది బ్రహ్మానందమే, పరమానందమే. అంతకంటే భిన్నమైనంటూ ఇంకేం లేదన్నమాట. అందుకే ఇక్కడ నాచ తతః కిమపి అన్యత్ అంతస్థం విద్యతే. ఇంకా దానికంటే భిన్నమైన అన్యమైన వేరే భిన్నమైన సుఖం ఉందని ఏం లేదన్నమాట. విశిష్ట సుఖం, విశిష్ట సుఖం అంటే అది బ్రహ్మ సుఖమే, బ్రహ్మమే. బ్రహ్మే అర్థం చేసుకోవాలి, పరమాత్మని చెప్పి అర్థం చేసుకోవాలి అని స్పష్టంగా ఇక్కడ చెప్పాడు. నాచ తతః కిమపి అన్యద్ అంతస్థం విద్యతే. వేరే భిన్నమైన సుఖం అంటే ఏది లేదు. అది అంతస్థం విశిష్ట సుఖం అవుతుందో అది బ్రహ్మ. బ్రహ్మ అంటే సుఖం, సుఖం అంటే బ్రహ్మ అన్నిటిగా ఇక్కడ విశేషంగా చెప్పారన్నమాట. తది ఏద అంతస్థం సత్ బ్రహ్మ సుఖ విశిష్టం అభిహితం తదుచ్యతే. ఇప్పుడు ఏదో అంతస్థం సత్, అంతస్థంలో ఉంటూ, హృదయంలో ఉంటూ, హృదయాకాశంలో ఉంటూ ఏ బ్రహ్మ అయితే సుఖ విశిష్టం అభిహితం, నువ్వు సుఖ విశిష్టంగా చెప్పావు అంటే విశేషణ సుఖ స్వరూపుడు అని చెప్పావు. ఇక విశేష సుఖమే ఆ విశిష్టమైన ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మే విశిష్ట సుఖం అని చెప్పుకున్నావు. అది అభిహితం అలా చెప్పావు కదా. తదుచ్యతే ఎక్కడ చెప్పబడింది అలాగా అంటే తదుచ్యతే. దానికి సమాధానంగా, దానికి ఉదాహరణగా, దాని దృష్టాంతం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పబడుతుంది. ఎలాగంటే ప్రాణో బ్రహ్మ, ప్రాణమే బ్రహ్మ అంట. కం బ్రహ్మ, కం అంటే ఇక్కడ కం బ్రహ్మ అని చెప్పుకున్నాం. అలాగే ఖం బ్రహ్మ,
ఇక్కడ కమ్ అంటే సుఖం బ్రహ్మ, ఖమ్ అంటే ఆకాశం బ్రహ్మ. ఇప్పుడు ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ, ఇక్కడ రెండు శబ్దాలు వచ్చాయన్నమాట. అది కింద ఓపెన్ చేసేప్పుడు ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ ఇది స హువాచ. అక్కడ మనకు ఒక వచనం చెప్పబడింది ఏంటంటే స హువాచ విజన విజానామి విజానామ్యహం యత్ ప్రాణో. అంటే ఇక్కడ ఆ సందర్భంలో ఒక ఋషి శిష్యుని చెప్తున్నా ఇక్కడ విజానామి అహం, ఆ విషయంలో ప్రాణో బ్రహ్మ అని చెప్పి, కం బ్రహ్మ అని చెప్పి, ఖం బ్రహ్మ అని చెప్పి స ఉవాచ. అక్కడ ఋషి చెప్పినప్పుడు విజానామి అహం, నేను ఆ విషయం నాకు తెలుసు, ప్రాణమే బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని చెప్పి. కానీ యత్ ప్రాణో బ్రహ్మ కంచ కంచతు కంచ న విజానామి. ఇక్కడ ప్రాణో బ్రహ్మ అని చెప్పడం బాగుంది, కానీ శాబ్దికంగా తెలుసుకున్నా కానీ ప్రాణమే బ్రహ్మ అనేది, కం బ్రహ్మ అనేది, ఖం బ్రహ్మ అనేది అది చెప్పడం బాగానే ఉంది. కానీ ఆ విజానామి అహం, ఆ విషయం తెలుసు, యత్ ప్రాణో బ్రహ్మ కంచ కంచ నా విజానామి ఇది. కానీ ప్రాణో బ్రహ్మ అనేది నాకు తెలుసు, కానీ ఇక్కడ కమ్ ఒక శబ్దం వచ్చింది, ఖమ్ ఒక శబ్దం వచ్చింది అన్నమాట. ప్రాణో బ్రహ్మ స హువాచ విజానామి అహం యత్ ప్రాణో బ్రహ్మ. ఈ ప్రాణో బ్రహ్మ అనే శబ్దం అయితే నాకు అర్థమవుతుంది, అర్థం చేసుకున్నాను. కానీ కంచ తు కంచ నా విజానామి, ఈ కం బ్రహ్మ అంటున్నావు, ఖం బ్రహ్మ అంటున్నావు, కం అంటే సుఖమే బ్రహ్మ అంటున్నావు, ఖం అంటే ఆకాశమే బ్రహ్మ అంటున్నావు, ఇది నాకు తెలియదు. దీని యొక్క నాకు అనుభూతి కలగడం లేదు, దీని యొక్క యథార్థ స్పష్టం కాలేదు అని ఈ రకంగా సమాన్ చెప్పామట. తే హా ఊచుహు యద్వావ కం తదేవ కం, యదేవ కం తదేవ కం ఇది. ఇక్కడ నువ్వు ఏది ప్రాణమే బ్రహ్మ అని చెప్పుకున్నావు కదా, అదే కం, ఏది కమ్మో అదే ఖం, అది వేరేం కాదు. అంటే ఇక్కడ ప్రాణమే బ్రహ్మ అని చెప్పినావు, కమ్మే అంటే సుఖమే బ్రహ్మ అని చెప్పుకున్నావు, అలాగే ఆకాశం బ్రహ్మ అని చెప్పుకున్నావు, ఇది వేరు వేరేం కావు. నువ్వు ఏదైతే ప్రాణో బ్రహ్మ అని ఏ విధంగా అర్థం చేసినావు, ఇక ఆ సుఖం అంటే కూడా బ్రహ్మే తీసుకోవాలి, ఖం ఆకాశం అంటే బ్రహ్మే తీసుకోవాలి అది చెప్పాడు. తే హ ఊచుహు, అప్పుడు దానికి సమా ఏం చెప్పా అంటే యద్వావ, నిశ్చయంగా ఖం, ఏదైతే ఖం అంటున్నామో తదేవ ఖం, అదే ఖం తీసుకోవాలి, ఏదేవ ఖం అంటున్నామో తదేవ కం ఇది. అంటే దాన్నే కం ఇక్కడ ప్రాణో బ్రహ్మ, బ్రహ్మ కమ ఈ విధంగా చెప్పుకున్నామో, ఇక్కడ సుఖమే బ్రహ్మ, బ్రహ్మే సుఖం ఈ విధంగా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కమ్మన్య బ్రహ్మే, ఖమ్మన్య బ్రహ్మమే, రెండు వేరు వేరు కాదు. అదే మనం భిన్న భిన్నంగా మనకు ఈ బ్రహ్మాండంలో మనం పదార్థాలు భిన్న భిన్న నామకరణాలతో యుక్తం చేసుకున్నాం కాబట్టి అంతటా ఆ పరమాత్మ ఉన్నాడు, కమ్లో ఉన్నాడు, ఖంలో ఉన్నాడు, ప్రాణంలో కూడా ఉన్నాడు. అంతటా పిండంలో బ్రహ్మాండంలో ఆ బేట లోపల అంతటా నలుగు దిశల్లో నలుమూలలా అంతటా ఆ పరమాత్మే నిండి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కం వేరు ఖం వేరు, నాకు కంచ నా విజానామి ఇది ఉక్తవాన్, అది నువ్వు నాకు తెలియదు అంటున్నావు, ప్రాణ బ్రహ్మని నాకు అర్థమవుతుంది, కానీ ఖమ్ము నాకు తెలియదు అంటున్నావు. అక్కడ ఆ బ్రహ్మే తీసుకోవాలి, వేరేం కాదు. ఆ ప్రాణస్వరూపుడే, సుఖస్వరూపుడే, ఆ ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటా ఓతప్రోతమై ఉన్నాడు అనే విషయం మనకు ఛాందోగ్యోపనిషత్తు యొక్క మంత్రాంశం ద్వారా మనం ఈ వచనం ద్వారా చెప్పుకున్నమాట. చూడండి, శరీర అంగేషు అంతస్థం వర్తమానం వస్తుత్రయం అనుభూయతే. శరీర అంగేషు, ఈ శరీరంలో ఉండే అంగాల్లో లోపల శరీర అంగేషు అంతస్థం వర్తమానం, ఈ శరీరం లోపల విద్యమానంగా ఉండేటువంటి వస్తుత్రయం ఉపలభ్యతే. వస్తుత్రయం అనుభూతి, మూడు వస్తువులు మూడు పదార్థ రూపంలో మనకు అనుభూతి కలుగుతుంది. ఏంటి ఆ మూడు రకాల అనుభూతి అంటే, ఈ శరీరంలో లోపల, ఈ శరీరం అంతర్గతంలో లోపల మూడు రకాల వస్తువులు పదార్థాలు మనకు ద్రవ్యాల రూపంలో అనుభూతి కలుగుతుంది అని ఇక్కడ చెప్పినప్పుడు ఏంటి అందులో మూడు రకాల అనుభూతి అంటే, ప్రథమం తు ప్రాణం, ద్వితీయం సుఖం, తృతీయం చ ఆకాశో వస్తువు. ఈ మూడు వస్తు రూపంలో ద్రవ్య రూపంలో చెప్పుకున్నామట. ఇక్కడ ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ మూడు శబ్దాలు మూడు వచ్చాయి కదా. ఇక్కడ అక్కడ ప్రాణో బ్రహ్మ అంటే ప్రాణస్వరూపుడు ఆ పరమాత్మని చెప్తున్నారు. రెండు ఖం అంటే ఇక్కడ సుఖం అని చెప్పారు. రెండోది సుఖం. ప్రథమం తు ప్రాణ, ద్వితీయం సుఖం, తృతీయం ఏంటి ఖం అంటే ఆకాశం, తృతీయం చ ఆకాశో వస్తు. ఈ మూడు వస్తువుల యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. తత్ర వస్తుత్రయ అనుభూత్యాత్మకం బ్రహ్మైవ. అక్కడ వస్తుత్రయాత్మకం మూడు రకాల వస్తు రూపంలో ఏదైతే ఉన్నదో అక్కడ బ్రహ్మైవ, అది బ్రహ్మని తీసుకోవాలి. తచ్చ ప్రాణరూపం,
సుఖం అత చ వ్యాపకం వ్యాపకం సుఖమపి న ఏవ ఏకేంద్రియవర్తి సుఖం ఇత్తం సుఖ విశిష్టం అంతస్థం సర్వతో అపి అంతస్థభూతం యద్ బ్రహ్మేవ నా అన్యత్. అందుకే ఇక్కడ మనకు వస్తుత్రయ రూపంలో అనుభూతి కలుగుతున్నటువంటి ఏదైతే ఉందో అది బ్రహ్మనే తీసుకోవాలి. అదే ప్రాణరూపము, అదే సుఖ స్వరూపము, అదే వ్యాపకం. ఆ పరమాత్మ ఎక్కం అంటే ఆకాశ విధంగా వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకే సుఖమపి నా ఏవ ఏకేంద్రియవర్తి, సుఖం ఇది ఒక ఇంద్రియం ద్వారా వచ్చేది కాదన్నమాట. అంతటి ఎక్కడ చూసినా మనకు ఆ సుఖ విశేషం కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థలో ఒక పదార్థం ఉంటే ఏదైనా ఆ పదార్థంకు ఉండేటువంటి ఒక భాగం యొక్క అనుభూతిని పొందుతాం. అంతటా నలుమూలలో ఉన్నటువంటి భాగాన్ని యొక్క అనుభూతిని పొందలేమట. కానీ పరమాత్మ అలా కాదు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకే వ్యాపకం అని చెప్పుకున్నాడు. సుఖమపి నా ఏవ ఏకేంద్రియవర్తి. సుఖం అనేది సుఖ విశిష్టం అనేది ఏదో ఒక ఇంద్రియం ద్వారా పొందేటువంటిది కాదు. అది ఏ ఇంద్రియం ద్వారా నువ్వు పొందినా కూడా ఆ విశిష్టమైన సుఖానుభూతి ఆనందానుభూతి ఆ జీవాత్మ కలుగుతుంది. అందుకే సుఖమపి నా ఏవ ఏకేంద్రియవర్తి సుఖం ఇత్తం సుఖం విశిష్టం అంతస్థం. ఈ విశేష సుఖం ఏదైతే ఉందో అంతస్థం అంటే లోపల విద్యమానంగా ఉన్నటువంటిది, హృదయంలో భిన్న భిన్న అంగాలు విద్యమానంగా ఉంటే సుఖ విశిష్టం అయితే ఉందో సర్వతోపి అంతస్థభూతం, అన్ని వైపు నుంచి అంతస్థభూతంగా ఉన్నమాట. అది ఏదైతే ఉందో అన్ని వైపు నుంచి బయట లోపల అంతటా ఏదైతే అంతస్థభూతంగా సూక్ష్మంగా ఉందో యద్ బ్రహ్మైవ, అది బ్రహ్మనే తీసుకోవాలి. అది ప్రాణస్వరూపమైన సుఖ స్వరూపమైన విశిష్ట సుఖమైన ఆకాశం ఏ విధంగా వ్యాపించిందో అలాగా ఆ పరమాత్మ యొక్క సుఖ విశేషమే అంతా వ్యాపించి ఉంది. అంతా ఆ పరమాత్మ యొక్క సుఖమే వ్యాపించి ఉంది. యద్ బ్రహ్మైవ, అది బ్రహ్మే తీసుకోవాలి. నా అన్యత్, అన్య భిన్నమైంది సుఖం అంటే ఇక్కడ ఏం లేదు. జీవాత్మ ఆ రకంగా అంతటా వివతపోతం లేదు. ఏదో ఒక ఏకదేశంలో మాత్రం ఉంది జీవాత్మ అని చెప్పుకున్నాం. అందుకే తస్మాత్ శరీరాంగేషు సర్వ అంతస్త్వాత్ బ్రహ్మైవ గ్రహితుం యుక్తం. అందుకే సర్వాంతస్త్వాత్ అన్ని చోట్ల అన్ని వైపుల నుంచి అంతర్ముఖంగా వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో బ్రహ్మైవ గ్రహితుం యుక్తం. ఆ బ్రహ్మే తీసుకోవాలి. భిన్న భిన్న అంగాలు భిన్న భిన్న స్థానాల్లో అలాగే బహిర్ముఖంగా ఉండే పంచభూతాలు ఉండేది ఆ బ్రహ్మే తీసుకోవాలి. ఎందుకంటే ఆ బ్రహ్మ యొక్క సుఖం అంతటా వ్యాపించి ఉంది. అది నైవ ఏకేంద్రియవర్తి, ఒక ఇంద్రియం ద్వారా ఒక దేశంలో ఒక స్థానంలో ఆ సుఖ విశిష్టం పొందేది కాదు. అంతటా ఆ పరమాత్మ సుఖాన్ని సుఖ విశిష్టాన్ని అన్ని వైపుల నుంచి మనం పొందగలుగుతాము. అది ఇక్కడ మనం గమనించాలి అని చెప్పి ఈ విషయాన్ని మనకు ప్రతిపాదించబడింది అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ ఎటువంటి వాడు? సుఖ విశిష్టం అభిధానాత్ ఏవ, సుఖ విశిష్ట సుఖ స్వరూపుడు. ఆ విశిష్ట సుఖం అంటే మన ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అంటే ఆ పరమాత్మ సుఖ స్వరూపుడు, ఆ పరమాత్మ ప్రాణ స్వరూపుడు, ఆ పరమాత్మ ఆకాశానికి సమానంగా అంతటా ఓతప్రోతము ఉన్నాడు. పరమాత్మ యొక్క సుఖం ఏకదేశంలో ఎక్కడ ఉపలబ్ధంగా అంతటా ఎక్కడ చూసినా ఆ పరమాత్మ యొక్క విశేష సుఖము విశిష్టమైన ఆనందము కలుగుతుంది. అందుకే అక్కడ ఎక్కడైతే మనం చెప్పుకుంటున్నామో అది బ్రహ్మ యొక్క ఆనందమే బ్రహ్మ యొక్క సుఖమే తీసుకోవాలన్నా అన్య భిన్నంగా తీసుకోకూడదు. అందుకే తస్మా శరీరాంగేషు సర్వాంతస్త్వాత్ బ్రహ్మైవ గ్రహితం యుక్తం. అందుకే అన్ని స్థానాల్లో స్థితమై ఉన్నటువంటి అంతస్త్వాత్ అంటే అన్ని చోట్ల అన్ని స్థానాల్లో బహిర్ముఖం కావచ్చు లోపల కావచ్చు స్థితమైనటువంటిది ఆ బ్రహ్మే గ్రహించాలి. బ్రహ్మే యుక్తం పూర్వకమా, బ్రహ్మనే తీసుకోవడం యుక్తిపూర్వకమైంది అని చెప్పి ఈ పరమాత్మ యొక్క సుఖ విశేషం గురించి మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. ఈ కథనం అనేది కేవలం ఇక్కడే కాకుండా ఆ పరమాత్మ సుఖ స్వరూపుడు అని చెప్పి మనకు అనేక చోట్ల కూడా ఇంకా అనేక శాస్త్రాలు చెప్పబడింది అన్నమాట. అది ఇక్కడ 16 సూత్రం చెప్పబడింది. చూడండి, శృతోపనిషత్క గత్యభిధానాచ, శృతో ఉపనిషత్క గతి అభిధానాచ. దీన్ని మనము కలిపి శృతోపనిషత్క గత్యభిధానాచ అని మనకి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అదే ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్పుకున్నట్లయితే మనకు శృత ఉపనిషత్క గతి అభిధానాచ, గతి అభిధానాచ, ఇది మనకు ఈ రకంగా సూత్రం యొక్క స్వరూపం ఉంది. ఇక్కడ మనకు శృత ఉపనిషత్క గతి అభిధానాచ, ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే తీసుకోవాలి ఎక్కడైతే భిన్న స్థాయిలో కనిపిస్తుందో అని చెప్పడంలో ఇంకొక రకంగా ఏం చెప్పబడింది ఇక్కడ. ఏంటది చూడండి కింద. చ అంటే ఇంకొక హేతు ఏమిటంటే, ఇంకొక ప్రమాణం ఏంటంటే అతచ, ఇంకా శృత ఉపనిషత్క గత్యభిధానాత్, శృత ఉపనిషత్క
గత్యభిధానాత్ అంటే సూత్రంలో శృత శబ్దం ఉంది. శృత అంటే ఏమిటి? శ్రవణం అన్నమాట. ఇక్కడ మనం ఏదైతే వింటున్నామో, శ్రవణం చేస్తున్నామో దాన్ని శృతం అంటాం. ఇక్కడ అది ఇక్కడ ఉపనిషత్తుల ద్వారా కావచ్చు, మన మోక్షశాస్త్రాన్ని ఇచ్చే గ్రంథాలు ఇంకేవైతే ఉన్నాయో, బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథం ద్వారా, ఉపదేశకుల ద్వారా, గురువుల ద్వారా ఏవైతే శృతమైంది విన్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసుకుంటామట. శృత అంటే ఉపనిషత్తు యొక్క వచనాల ద్వారా, ఉపనిషత్తు యొక్క సారాంశం ఏవైతే భిన్న రకాలుగా మనం గురువుల ద్వారా వింటున్నామో అవన్నీ తీసుకుంటాం అనమాట. శృత అని దాన్ని ఉపనిషత్తు శృత అని చెప్పి. అలాగే మత అంటే దాన్ని మననం చేసింది, విచారించింది ఏదైతే ఉందో, మనం విన్నది ముందు చేస్తాం, దాన్ని నిరుధ్యాస మననం చేస్తాం. ముందుగా మనం ఏవైతే వింటున్నామో, ఏవైతే తెలుసుకుంటున్నామో అవి మననం చేసుకుంటాము. మనం ఏ గురువులు చెప్పినా, ఏ స్వాధ్యాయం ద్వారా తెలుసుకున్నా, ఏ సమాజం ద్వారా తెలుసుకున్నా, కొన్ని మనకి ప్రతిదీ కూడా ఒక సంస్కారం ఏర్పడుతున్నాడు. మనం చూసింది, విన్నది అన్ని కూడా మనలో ఒక సంస్కారాన్ని ఉత్పత్తి చేస్తున్నామట. మన పంచ జ్ఞానంలో అయితే విషయాన్ని గ్రహిస్తున్నామో అది మనలో ఒక సంస్కారంతో అంకితం అవుతున్నామట. అలాగే విన్నది కూడా ఏదైతే ఉందో మనకి ఇక్కడ శృత, అలాగే విన్నది మత అంటే తర్వాత మనం చేసింది, విచారించింది ఏదైతే ఉందో అది మళ్ళీ నిరుధ్యాసిత. అది ఆ నిరుధ్యాస నిశ్చయించబడుతున్నమాట. అంటే ముందు మనం వింటాము, విన్నది ఇక్కడ ఏం చెప్పబడింది, ఎలా చెప్పబడింది చెప్పి మళ్ళీ ఒకసారి వాటిని చెప్పిందే రిపీట్ చేసుకోవడం అనేది, దాన్ని విచారించడం అనేది ఇక్కడ మనకు మతంగా చెప్పుకున్నమాట. మతం అంటే విచారించడం. ఇక్కడ ఆ విచారించింది ఇది అలాగే ఉంది, ఇది కరెక్టే, ఇది యథార్థమైంది, ఈ శబ్దం యొక్క అర్థము, ఈ సూత్రం యొక్క అర్థము, ఈ మంత్రం యొక్క అర్థం ఇదే అని చెప్పి నిధిధ్యాసిత, అది నిశ్చయం అవుతుంది. నిధిధ్యాసన అవుతుంది, నిశ్చయం అవుతున్నమాట. శ్రవణ మనన నిధిధ్యాస సాక్షాత్కారం అంటే శ్రవణ చతుష్టం చెప్పుకుంటే అది ఇక్కడ తీసుకోవాలన్నమాట. శృత మత అని చెప్పి చెప్పుకున్నామట. అంటే దాన్ని ఇంకా మనం విస్తృతంగా చెప్పుకున్నాం. శృత అంటే విన్నది, మత అంటే విచారించింది, అదే నిధిధ్యాస అంటే అప్పుడు మనకు నిశ్చయం అయిపోతుంది. ఆ నిశ్చయం ఏదైతే ఉందో అదే సాక్షాత్కృత, అది సాక్షాత్కారం అవుతుంది. అంటే ఉపనిషత్ బ్రహ్మ విద్యారూప ఆధ్యాత్మ విద్య అంటే ఉపనిషత్తులో ఉండే బ్రహ్మ విద్య అయితే ఉందో, బ్రహ్మ విద్య రూప అంటే ఆధ్యాత్మ విద్యా రూప అయితే ఉందో, దేని ద్వారా తెలుసుకున్నా, ఏ శాస్త్రం ద్వారా తెలుసుకున్నామో ఏనా తస్య తథాభూతస్య బ్రహ్మవిదో అంటే బ్రహ్మజ్ఞానో గత్యభిధానాత్ అంటే గత్యభిధానాత్ అంటే సిద్ధ ప్రతిపాదన. అంటే గతి అంటే గమనపూర్వకంగా, అంటే గతి అంటే జ్ఞానం తీసుకున్నాం. జ్ఞానపూర్వకంగా వాళ్ళు ప్రత్యక్షంగా అనుభూతిని పొంది వాళ్ళు ప్రతిపాదించాలి. కాబట్టి వాళ్ళ సిద్ధిని పొంది, గతి అంటే ఆ సిద్ధిని పొంది, ఇప్పుడు ఏమంటే మనకు ఇతనిలో ఈ విషయంలో గతి లేదండి, ఈ విషయంలో అది ఏదైనా కావచ్చు, ఈ మనకు బయట విషయాలు కావచ్చు, ఇంకా మనం విద్యాపరం కావచ్చు, ఈ విషయంలో అయితే గతి లేదండి, ఈ విషయంలో అయితే గతి లేదని చెప్తామంట. అలాగా అటువంటి గతి ఏ విషయంలో అయితే దాని గతి అభిధానాత్. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన భౌతిక టెక్నాలజీ ప్రకారంగా భౌతిక విజ్ఞానంలో అనేక కంప్యూటర్ అని చెప్పి ఇంకా రకరకాల క్షేత్రాల్లో మన భిన్న విషయాలు ఉన్నాయన్నమాట. కానీ అన్ని విషయాలు అందరూ అన్ని రంగాల్లో సామర్థ్యం ఉండేవాడు. ఎవరికొకరికి ఒక విషయంలో విశేషమైన విశేష జ్ఞానం, విశేష పరిజ్ఞానం ఉంటుందన్నమాట. అలాగా ఇక్కడ మనం ఏం చెప్పినా ఆ గతి సిద్ధి ప్రతిపాదన అంటే ఏదో ఒక విషయంలో విశేషమైన పటుత్వం ఉంటుంది, నైపుణ్యం ఉంటుందన్నమాట. అది ఇక్కడ తీసుకోవాలి. అది గతి అభిధానం. అక్కట్లా ఆ ధ్యానంలో ఆ యోగి సాధకుడు విశేషంగా సిద్ధిని పొంది మనకు ప్రతిపాదించాడు. కాబట్టి ఉపనిషత్తులో ఉండే సారాంశని ఆ బ్రహ్మ విద్య రూప బ్రహ్మ విద్య అంటే ఆధ్యాత్మ విద్య ఏం చెప్పబడిందో, ఏ శాస్త్రంలో అది విన్ని నిధిధ్యాసం చేసి సాక్షాత్కం చేసుకుని అనుభూతిని పొందిన తర్వాత అది ప్రతిపాదించబడింది అన్నమాట. అందుకే ఉపనిషత్తు చెప్పిన సారాంశం అయితే ఉందో, ఆధ్యాత్మ తత్వబోధం అయితే ఉందో అది అభిధానాత్ అంటే విశేషంగా సిద్ధిని పొందే గతి అభిధానం. గతి అంటే ఆ జ్ఞాని సాక్షాత్కం చేసుకునే జ్ఞాని అనుభూతిని పొందాడు కాబట్టి అది ఇక్కడ తీసుకోవాలన్నమాట. అందుకే గతి అభిధానాత్ అంటే సిద్ధి ప్రతిపాదనాత్. అందుకే వాటి యొక్క సిద్ధి ప్రతిపాదించబడింది కాబట్టి అని చెప్పి మనకి ఆ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నమాట. ఎక్కడ శరీరాంగేషు వర్తమానస్థం బ్రహ్మైవ మంతవ్యం. అందుకే మనకు ఈ శరీరంలో విద్యమానంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది భిన్న స్థానంలో ఏదైతే తత్వం మనకు కనిపిస్తుందో, భిన్న అంగాలు, భిన్న అవయాల్లో అది బ్రహ్మైవ మంతవ్యం. బ్రహ్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అని ఎవరు చెప్పారు? బ్రహ్మవదినో బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఎందుకంటే ఆ బ్రహ్మవేత్తనే ఆ పరం తత్వాన్ని పొందగలుగుతాడు. ఆప్నోతి పరం ఆప్నోతి. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ పరం ఆప్నోతి, ఆ పరమ స్వరూపుడైనటువంటి ఆ పరమ తత్వ స్వరూపుడైన ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతారు. అంటే ఆ రకంగా తీసుకున్నప్పుడే ఆ పరం తత్వం అటువంటి ఆ పరబ్రహ్మను పొందగలుగుతాము.
అని చెప్పి ఈ తైత్తిరీయోపనిషత్తు యొక్క మంత్రం కూడా చెప్తుందన్నమాట. అథ యదు చ అస్మిన్ శవ్యం కురువంతి యది న అర్చిషం ఏవ అభిసంభవంతి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ అథ యదుచ ఏవం అస్మిన్ శవ్యం కురువంతి, ఒకరి శరీరంలో నశించిన తర్వాత శవ్యం దహనం చేస్తాం, శరీరాన్ని శవ్యం అంటే శవం అనమాట. ఇక్కడ దహనం చేసేస్తాం, నష్టం అయిపోతుందన్నమాట. ఏది నా అర్చిషం ఏవ అభిసంభవంతి, ఒకవేళ ఆ జ్యోతిలో ప్రకాశించకపోయినట్లయితే నా అర్చిషం ఏవ అభిసంభవంతి అంటే ఇక్కడ అర్చిషం అంటే జ్యోతి ప్రకాశం, ఇక్కడ ప్రకాశం సంభవించడం అంటే ఇది ఆ జీవాత్మ ఇక్కడ శరీరం ఇక్కడే నష్టం అయిపోతుంది, దగ్ధం అయిపోతుంది. కానీ జీవాత్మ మాత్రము కర్మానుగుణంగా అది పంచభూతాల్లో విలీనం అయిపోతుంది అన్నమాట. అందుకే ఎక్కడ విలీనం అయిపోతుంది, ఏ రకం విలీనం అయిపోతుంది అంటే ఆదిత్య చంద్రమసం, ముందు ఆదిత్య నుంచి ఆ జ్యోతిషులో కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం దహనం చేసిన తర్వాత ఇది నా అర్చిసం అభిసంభవంతి, అక్కడ కేవలం జ్యోతిషులో ప్రవేశించదంట. ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే ఆదిత్యలోకం నుంచి చంద్రమసం, చంద్రలోకానికి వెళ్ళిపోతుంది. ఆ చంద్రలోకం నుంచి విద్యుతం, ఆ విద్యుత్ లోకం నుండి తత్పురుషో అమానవ. ఎప్పుడు విద్యుత్ లోకం ప్రవేశిస్తుందో అక్కడ ఈ మానవ శరీరం ఉండదు అన్నమాట. అంటే ఎవరైతే ఈ జన్మలో ఉంటూ కర్మను దగ్ధబీద భావం చేసుకున్నారో వారికి ముందుగా చంద్రలోకంలో ఆదిత్యలోకం సూర్యలోకం నుంచి చంద్రలోకంలోకి, ఆ చంద్రలోకం దాటి విద్యుత్ లోకం వెళ్ళిపోతుంది. అక్కడ తత్పురుషో, అక్కడ ఆ పురుషుడు అమానవ, మానవ అంటే శరీరధారి అనే స్థితి అనేది ఉండదు అన్నమాట. అక్కడ అమానవీయ స్థితి ఏర్పడుతుంది అన్నమాట. అక్కడ అంటే శరీరరహితమైన స్థితి, అంటే ఆత్మస్వరూపావస్థితి అక్కడ కనిపిస్తుంది. అందుకే తత్పురుషో అమానవ, అక్కడ మానవీయ అవస్థ అనేది ఉండదు అన్నమాట. ఆ స్థితి ఏర్పడుతుంది. అంటే ఆ పరం పదాన్ని పొందగలుగుతాడు, అంటే ఆ పరమాత్మతో ఐక్యం చెందుతాడు, తాదాత్మ్యను పొందుతాడు అని చెప్పి మనకు ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే చనిపోయిన ఆత్మలు ఎక్కడ వెళ్ళిపోతాయంటే ముందు సూర్యలోకం చంద్రలోకానికి, చంద్రమ నుంచి విద్యుత్ లోకానికి ఆంచి ఆ మానవీయ స్థితి ఏర్పడుతుంది. ఎవరు ముక్తాత్మ యోగులు సాధకులు ఏదైతే ఉన్నారో, సామాన్య వ్యక్తులు ఏమి ఉన్నారు అనుకోండి, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ కర్మానుగుణంగా భిన్న చంద్రలోకం వరకు వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళ కర్మానుగుణంగా పాపుణ్య కర్మ బట్టి ఆ గతి మళ్ళీ వాళ్ళకి ఏర్పడుతుంది. అది ఇహలోకమా పరలోకమా అన్యలోకమా అనేది మళ్ళీ జన్మ అయితే కలుగుతుంది అనమాట. కామన ఉన్నంత వరకు ఏదో ఒక లోకంలోకి వెళ్తుంటాం, దక్షిణాయనంలోకి వెళ్ళి అక్కడ ఆ మార్గాన్ని పొందుతామన్నమాట. అందుకే ఏతాన్ బ్రహ్మ గమయతి, అందుకే ఏనాన్ బ్రహ్మ గమయతి, అందుకే ఇతన్నే ఇక్కడ ఏనాన్ శేతాన్ స్థానం ఏనాన్ పెట్టుకోండి. ఏనాన్ బ్రహ్మ గమయతి, ఈ రకంగా చాద్వంగోపనిషత్తులో ఇక్కడ ఈ రకంగా ఉండే తత్వం ఏదైతే ఉన్నదో, అది స్థితి ఏదైతే ఉందో, అంతిమ పరమతత్వం పొందే స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే అగ్ని జ్యోతి ఇహ అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం. ఇక్కడ అగ్ని ఏదైతే ఉందో, జ్యోతి ప్రకాశం అయితే ఉందో, అహహ దినం ఏదైతే ఉందో దినవాచకం అట, శుక్లపక్షంలో ఏ విధంగా ఉంటుందో, అలాగే షణ్మాసం ఉత్తరాయణం అంటే ఉత్తరాయణ కాలంలో 6 నెలలు ఉత్తరాయణ కాలం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా తత్ర ప్రాయాత గచ్చతి. ఈ కాలంలో ఆ యోగి ఆ పరమాత్మ ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆ కాలంలో అంటే శుక్లపక్షం అంటే ఉత్తరాయణ కాలంలో ఎవరైతే దేహాన్ని వదిలేస్తారో వాళ్ళు పరమగతిని పొందగలుగుతారు. అంటే మళ్ళీ శరీరధారణ అంటూ ఉండదు. మనం భీష్మ పితామహుని యొక్క విషయాలు చెప్పుకుంటామట. ఆయన షణ్మాస కాలం ఉత్తరాయణ కాలం వచ్చినందుకు ఆ ప్రాణాలు పోకుండా అలా ఉంచామట. ఎందుకంటే ఆ శుక్లపక్షంలో షణ్మాస ఉత్తరాయణ కాలంలో అయితే దేహాన్ని త్యాగం చేస్తే వాళ్ళు ఆ మోక్షాన్ని బ్రహ్మలో ఐక్యమై ఆ బ్రహ్మ పదాన్ని పొందగలుగుతారు, పరమ పదాన్ని పొందగలుగుతారు, మళ్ళీ వాళ్ళ జన్మ అంటూ ఉండదు అని చెప్పి మనం ఆ భీష్మ పదంలో మనం చెప్పుకుంటాం అనమాట. అదే సందర్భం ఇక్కడ తీసుకోవాలన్నమాట. అంటే ఆ రకంగా దానికి మీకు ప్రత్యక్ష ఉదాహరణ మన మహాభారతం చూస్తున్నామట, తెలుసు కాబట్టి. అందుకే ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ భగవద్గీతలో కూడా మనం చెప్పుకున్న ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. తత్వ ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాహ అని చెప్పి ఈ భగవద్గీతలో మనకి 8వ అధ్యాయంలో 24వ శ్లోకంలో కూడా చెప్పబడింది అన్నమాట. అందుకే ఉక్త వచనేసు బ్రహ్మవేత్తు ఏవ పరమగతి విధానం విద్యతే. అందుకే ఈ పైన చెప్పిన ఉక్త వచనాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మవేత్తు ఏవ అంటే బ్రహ్మవేత్త అంటే బ్రహ్మ జానాతి బ్రహ్మవిత్ అంటామట. అంటే బ్రహ్మం తెలుసుకునే వ్యక్తిని బ్రహ్మవిత్ అంటామట. ఇక్కడ ఆ బ్రహ్మవేత్తుదేవ పరమగతి విధానం విద్యతే. పరమగతిని పొందే విధానం ఇది విధానం మనకు వారికి ఉంటుంది. అంటే ఆ మోక్ష పదాన్ని పొందేటువంటి విధానం వారికి మాత్రం ఉంటుంది. తస్మాత్ శరీరాదేశు యద అంతస్థం
శరీరంలో విద్యమానంగా ఉన్నటువంటి అంతస్థం తత్వం విజ్ఞేయం విజ్ఞేయం ప్రతిపాదితం తద్ బ్రహ్మైవ మంతవ్యం. అందుకే తస్మా శరీరాదేశు యద్ అంతస్థం, అంతస్థం అంటే ఆత్మతత్వం విజ్ఞేయం అంటే అంతస్థంలో విద్యమానంగా ఆత్మత్వం అయితే ఉందో అది ఏదైతే ప్రతిపాదించుకున్న ఆత్మతత్వం విశేష జ్ఞానం ఏదైతే చెప్పుకున్నాం అది విజ్ఞేయం తత్ ఏదైతే ఉందో అది బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. లేదా అంతస్థం ఆత్మతత్వం విజ్ఞేయం ప్రతిపాదితం అంటే తెలుసుకోవాలి ఏది ప్రతిపాదించబడిందో అది బ్రహ్మైవ మంతవ్యం, అది బ్రహ్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. మన అంతస్థంలో ఆ తత్వం ఏదైతే ఉందో విశేషంగా తెలుసుకోవాలని ఏదైతే ప్రతిపాదించుకున్నామో ఆ ప్రతిపాదించబడింది ఏంటంటే అక్కడ బ్రహ్మని అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకు ఈ శరీరాల్లో ఉన్నటువంటి అంతస్థ పురుషుడు అని చెప్పి ఏదైతే ప్రతిపాదించుకున్నామో అక్కడ బ్రహ్మే తీసుకోవాలి. అంటే శరీరంలో ఉండే భిన్న భిన్న అంగాలే కాకుండా బహిర్ముఖంగా ఉండే పంచభూతాల్లో ఉండే తత్వాలు కూడా ఆ బ్రహ్మే అని చెప్పి అర్థం చేసుకోవాలి. భిన్న ఆత్మతత్వాన్ని తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పి ఈ రకంగా ఈ మంత్రాంశాన్ని మనం ప్రస్తావించుకున్నాం, ఈ సూత్రాంశాన్ని మనం చెప్పుకున్నాం, ఈ భాషని అర్థం చేసుకున్నాం. అస్తు ఈ రకంగా మనకు స్పష్టంగా ఇక్కడ మనకు ఆ పరమాత్మ సుఖ విశిష్టమైన సుఖం కలిగిన వాడు భిన్న భిన్న స్థానంలో కూడా వ్యాపించి ఉన్నాడు, అంటే పంచభూతాల్లో కూడా. ఆ విషయం మనకు కేవలం ఆధ్యాత్మిక గ్రంథమైన బ్రహ్మ విద్య బోధించేటువంటి ఉపనిషత్ శాస్త్రం అయితే ఉందో, బ్రహ్మ విద్యను బోధించే శాస్త్రం అయితే ఉందో దాంట్లో కూడా ఆ రకంగా మనకు విశేషంగా గతిపూర్వకంగా సిద్ధిపూర్వకంగా చెప్పబడింది. కాబట్టి భిన్న భిన్న అంగాల్లో ఉన్నటువంటి అంతస్థం ఆత్మపురుషం అయితే ఉందో అది ఏదో ప్రతిపాదించుకున్నామో అది బ్రహ్మే తీసుకోవాలి, బ్రహ్మని అర్థం చేసుకోవాలి అని చెప్పి అది పుష్టి కొరకు ఈ రకంగా చెప్పుకున్నాం. తర్వాత కాబట్టి బ్రహ్మని చెప్పుకున్నాక నా ఇతరహ జీవాత్మ కాదు. జీవాత్మ ఎందుకు కాదు అంటే దాని వచనాలు భిన్నంగా ఉన్నాయి. జీవాత్మ విషయంలో వచనాలు భిన్న భిన్నంగా మనకు ఉపనిషత్తు యొక్క వచనాల ద్వారా వేదంలో ఉండే మంత్రాల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. నా ఇతరహ అని చెప్పి అనవస్థితే అసంభవాచ్య నా ఇతరహ అని చెప్పి తర్వాత సూత్రం చెప్పబడుతుంది. అదేంటో మనం రేపు చూద్దామండి. అనవస్థితే అసంభవాచ్య నా ఇతరహ. అనవస్థితి అంటే స్థిరమైన స్థితి లేదనమాట, అసంభవాత్, అందుకే నా ఇతరహ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఇతర జీవాత్మని మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అనే విషయాన్ని మనకు దీని ద్వారా స్పష్టమవుతుంది. అక్కడ బ్రహ్మ ఎంత చెప్పుకున్నాం, ఎందుకు కాదు కాబట్టి ఇందుకే కాదు అని చెప్పి ఆ సూత్రంలో చెప్పబడింది. అదేంటో మనం రేపు చెప్పుకుందాం. ఫస్ట్ ఒకసారి దీన్ని చూడండి, సింపుల్ గా సూత్రం యొక్క స్వరూపాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. జీ ఇక్కడ చిన్న విషయం మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఒకసారి చెప్పండి మహోదయ. అత యదు చ ఏవ అస్మిన్ చవ్యం కుర్వంతి యది అని అక్కడ ఒక విషయం చెప్పారు కదా మహోదయ, అది నా అర్చిషం అని. అది ఏంటో మహోదయ అక్కడ ఆ చవ్యం అనే దగ్గర మీరు ఏదో చెప్పారు, నేను కరెక్ట్ గా గ్రహించలేకపోయాను. శవ్యం అంటే శవం దహనం చేసిన తర్వాత అస్మిన్ శవ్యం కుర్వంతి దహనం చేస్తామో. అచ్చా యది నా అర్చిషమేవ మేవోపి సంభవంతి అంటే అక్కడ ఏంటి మహోదయ ఇంకో విషయం? అర్చిష కిరణాలు అనమాట, కిరణంలో సంభవిస్తుంది, ప్రకాశంలో సంభవిస్తుంది. ప్రకాశం సంభవించదు, అది ఎక్కడ సంభవిస్తుంటే ఆదిత్య లోకము, చంద్రవస లోకానికి, విద్యుత్ లోకానికి వెళ్ళి అక్కడ అమానవీయత్వాన్ని పొందుతుంది. అంటే బ్రహ్మలో ఐక్యమైపోతుంది. ఇప్పుడు అగ్ని దహనం చేసినప్పుడు అగ్నిలో ఆ ప్రకాశంలో ఉంటుందా? కాదు. చంద్రలోకానికి వెళ్ళిపోయి జీవాత్మ అక్కడ నుంచి సూర్యలోకము, చంద్రలోకం నుంచి విద్యుత్ లోకానికి వెళ్ళి అక్కడ అమానవీయ స్థితిని పొందుతుంది, అయితే తన స్వరూపంలో స్థితమైపోతుంది అనే అభిప్రాయము ఇక్కడ మనకు చెప్పబడింది అన్నమాట. ఇంకో విషయం చెప్పారు కదా మహోదయ, ఇప్పుడు ఐంద్రిక సుఖం మనకి బ్రహ్మ కాదు, ఈ ఐంద్రిక సుఖం అనేది యదా మనుష్య అనుభవతి తద్ బ్రహ్మ నాస్తి, బ్రహ్మ అన్యం ఇది భవాన్ ఉక్తవాన్ కిల మహోదయ. బ్రహ్మ అన్యం ఇత్యుక్తే తత్ర బ్రహ్మ జ్ఞానమేవ బ్రహ్మవా? జ్ఞానమే బ్రహ్మ. ఆ జ్ఞానాన్ని అంటే జ్ఞానం అంటే సుఖ విశేషం అంటే ఆ జ్ఞానం యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అక్కడ జ్ఞానంలో వచ్చే అనుభూతి అయితే ఉందో, సుఖానుభూతి అయితే ఉందో అదే బ్రహ్మగా చెప్తున్నాయి ఇక్కడ. దాన్ని వేరు చేయకుండా ఆ పరమాత్మక వైశిష్ట్యాన్నే ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు పరమాత్మ వేరు, పరమాత్మ జ్ఞానం వేరు, అంటే పరమాత్మ జ్ఞానం రెండు వేరు చేస్తున్నాం.
మనలో ఉంది, మన జ్ఞానం వేరు, మనలో ఒక జ్ఞానం ఉంటుంది, కానీ పరమాత్మ లేడు. ఆనందంతో ఓతిపోతున్నాడు, సుఖ స్వరూపుడు అని చెప్పి, అందుకే ప్రాణమే సుఖం అని చెప్పినాం ఇక్కడ. అలాగే కం సుఖం అని చెప్పినాం, ఖం సుఖం అని చెప్పినాం. అలాగే ఇక్కడ చెప్పుకునేటప్పుడు మనకు ఆ విశిష్ట సుఖమే బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ బ్రహ్మ కలు సుఖం విశిష్టం అభిధీయతే. సాధన సుఖం, ఐంద్రికం సుఖం అదైతే బాహ్యంగా చూస్తుంది. అందుకే ఏదో అంతస్థం సుఖం తద్ విశిష్టం తత్ బ్రహ్మ, అదే బ్రహ్మ. ఏదో అంతస్థ అయితే లోపల ఉందో ఆ సుఖ విశిష్టమే బ్రహ్మ. బ్రహ్మే ఆ సుఖ స్వరూపుడు అనమాట. అలాగే బ్రహ్మే సుఖము, సుఖమే బ్రహ్మ అన్నిటిగా దాన్ని ఆ రకంగా వేరు అభేదాత్మకంగా చెప్పామన్నమాట, ఒకటే అన్నిటిగా. ఆ సుఖము, ఆ పరమాత్మ విశిష్ట సుఖం అంటున్నాం, ఆ బ్రహ్మ అంటున్నాం, రెండు వేరు కదా. ఆ విశిష్ట సుఖానుభూతి నీకు ఆ బ్రహ్మలోక తత్వాన్ని బోధిస్తుంది, ఆ పరమాన్ని సాక్షాత్కారం చేస్తుంది. అంటే ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు, ఆ అనుభూతిని పొందినప్పుడు నీకు సాక్షాత్కారం అవుతుంది, బ్రహ్మ యొక్క సత్యం తెలుస్తుంది అనమాట. మహోదయ సమ్యక్ వర్తతే మహోదయ, విషయం సమ్యక్ వర్తతే. ధన్యవాదాలు మహోదయ. ఔన్నత్యాన్ని మహోదయ విశేషంగా అనుభూతిని పొందినప్పుడు ఇంకా అది అనుభూతి ఆ బ్రహ్మే. ఆనంద అనుభూతి పొంది ఆనందం ఏదో కాదు, బ్రహ్మ వేద ఆనందం వేది కదా. ఇంకా బ్రహ్మే ఆనందం, ఆనందం బ్రహ్మ కదా. ఆనందం బ్రహ్మ, సుఖమే బ్రహ్మ అని చెప్పి చెప్పుకున్నాం. జీ సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు శవము దహనం చేసిన తర్వాత ఈ 3 లోకాలకు జీవాత్మ వెళ్తుందని చెప్పారు మహోదయ. చెప్పుకున్నాను అది కొంచెం ఇంకా. కానీ అంటే దహనం చేయటానికి జీవాత్మ వెళ్ళటానికి సంబంధం ఏమి లేదు కదా మహోదయ. సంబంధం కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం చనిపోయిన తర్వాత జీవాత్మ ఎక్కడికి అదే వెళ్ళిపోతాయి. అంటే జీవాత్మ ఎక్కడికి వెళ్ళేది అనేది అది అర్థమైంది. ఇప్పుడు ఈ శవం చేసినప్పుడు ఇక్కడ భూమిలో వదిలిపెట్టిన తర్వాత ఇక దీని గురించి మర్చిపోవటమే పైకి వెళ్తుందని అనుకోవచ్చుగా. జీవాత్మకు శరీరం నుంచి విముక్తి కలిగింది కదా. సత్యనారాయణ గారు, అది పంచభౌతిక శరీరం కదా, అది ఇక్కడే అంతమైపోతుంది. అదే నేను కూడా అదే అంటున్నాను మొదటి పంచభౌతిక శరీరాన్ని ఏం చేసినా కూడా దాంతో సంబంధం లేకుండా జీవాత్మ వెళ్ళిపోతుందని. వెళ్ళిపోతుంది, సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం ప్రతిపాదించుకుంటున్నాం, ఈ సూత్రం ఎందుకోసం మనం ప్రమాణంగా తీసుకున్నాం అది గమనించాలి ఇక్కడ, అంతే, అంతకన్నా లేదు. ఇప్పుడు ఏ సందర్భం చెప్పుకుంటున్నాం దాని గురించి సత్యనారాయణ గారు మహోదయ ఒక నిమిషం. సత్యనారాయణ గారు, శరీరం త్యజించిన జీవాత్మ ముందు ఆకాశంలోకి వెళ్ళి సూర్యుడిలో నుంచి ప్రథమంగా సూర్యకిరణాల ద్వారా సూర్యుడి ఆదిత్యంలోకి వెళ్తుంది. మహోదయ అది నాకు అర్థమైంది. ఈ దహన కార్యక్రమానికి అది వెళ్ళటానికి ఏ సంబంధం లేదు కదా. సంబంధం లేదు. అంతవరకే నా పాయింట్. అక్కడ మనకు అక్కడ అది చెప్పడం ముఖ్యం, అది మంత్రాంశం మొత్తం తీసుకున్నాం కాబట్టి చెప్పుకున్నాం అంటే చెప్పుకున్నాం కానీ దాన్ని గౌణంగా అప్రధానంగా ఉంటుంది కానీ బట్ జీవాత్మ వెళ్ళటం, ఎక్కడికి వెళ్ళటం, తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. అవును, అదండి. కేవలం మనకు ఉపనిషత్తులో కూడా వచనంలో చెప్పబడింది, ఆ తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క మంత్రాంశం పూర్తిగా చెప్పబడింది అక్కడ, అంతే చెప్పబడింది. ఆ మంత్రంతో కలిపి చదువుకుంటున్నాం కానీ దానికి సంబంధం ఏమీ లేదని. మహోదయ మునిగారు ఒక నిమిషం. సత్యనారాయణ గారి ప్రశ్న ఏంటంటే దహనం తర్వాత భూమిలో స్థాపితం వ్యత్యాసం ఏం లేదు అన్నది ఆయన తలక ఒక చింతనం అండి అని అనుకుంటున్నానండి నేను. మనకి అక్కడ విషయం అయితే ఉందో దాన్ని తీసుకోవడం ముఖ్యం అన్నమాట. ఓకేనా? ఓకే అండి. మీరు ఈ విషయం పదం పట్టుకుంటున్నారు కాబట్టి ఆ పదం యొక్క ప్రయోజనాలు ఎందుకు అనేది మనకు మనసానికి వ్యాఖ్యానం చెప్పారు, అది కూడా చెప్తారు. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దాని పూర్వ భూమిక తీసుకొని మనం చెప్పుకుంటే ప్రస్తావించుకుంటామట, దాంట్లో సందేహం లేదు. అదొకే ఇక్కడ చెప్పుకున్నామట. మహోదయ ఉభయోరపి ఆత్మ గచ్చతి ఇది తత్ సహ ఉద్దేశం మహోదయ. యది దహనం కరోతి అన్యదా భూమి స్థాపయతి ఏవ ఆత్మ గచ్చతి ఇది ఉద్దేశం ఇది యదా దగ్ధం భవతి తదా ఏవ గచ్చతి ఖలు యావత్పదం శరీరమస్తి చ తస్య అన్యత పృథక్ భవితుం నా శక్యతే. ఎప్పటి వరకైతే ఉంటుందో అది, అందుకే అది దగ్ధబీజ కర్మలు దగ్ధబీజం కాబట్టి దాటి మీద ఎలా ఉంటుంది స్థితి చెప్పి అమానవ స్థితి అవుతుంది. అప్పుడు ఎక్కడ అనేది ఇక్కడ ఆ కాలంలో పనికి, అందుకే ఉదాహరణ అగ్ని జ్యోతి అహహ శుక్ల సన్మాస ఉత్తరాయణ అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. ఓకే, ఈ విషయం మీద మళ్ళీ ఒకసారి మనం ఆ బిందు మనం విచారించాం.
అందుకే మీరు ఒకసారి ఆలోచించడానికి ఒక్కొక్క పంక్తి పట్టుకునండి ఈ దీంట్లో. అలాగే మహోదయ. అది ఏదాంతో ఒక్కొక్క పంక్తి ఒకసారి మీరు ఆలోచించండి, మనం రేపు మళ్ళీ విచారిద్దాం. ఓకేనా? యదా ఆత్మ శరీరం త్యజతి తత్ర ఏవ గమనం ప్రారంభం భవతి కిల మహోదయ. తదేవ एकवारम् एकैकं पंक्ति यद् उक्तवन्तः यद् पाठितवन्तः तस्मिन् विषये एकवारं पुनः एकवारम् अवलोकनं कुर्वन्तु. तस्मिन् विषये वयं विचारं कुर्मः. अस्तु महोदय, धन्यवादः. ओके, शान्ति मातः. नमस्ते महोदय, प्रणाम. नमस्ते महोदय. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ नमस्ते నమస్కారం. नमस्ते महोदय. नमस्ते महोदय.